4 to 5 వెరైటీస్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి. శారీ స్టాండ్ వెంటనే ఐరన్ గిచ్చుకొని చేసుకొని అవసరం లేకుండా ఒక శారీయే చేసుకోవచ్చు. కేవలం ఈ మిషన్ దగ్గర ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చి చూసి వెళ్తారు. ప్లస్ ఇప్పుడు నేను చూపించే మిషన్ ఇండియాలో ఎవరి దగ్గర ఉండదు. దీని స్పెషల్ ఆప్షన్ ఏంటంటే ఇది 2-in-1 మిషన్ అన్నమాట. మామూలుగా రోలింగ్ అవుతుంది, కర్రలతో కూడా చుట్టుకోవచ్చు అండి ఆప్షన్ పాత. సో మనకి ఇది కొత్త శారీస్, కంచి పట్టు, ధర్మవరం, కేవలం పట్టు శారీస్ ఊళ్ళో 60 మిషన్స్ ఇచ్చాం. ఎందుకంటే మన మిషన్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. డైలీ వాళ్ళు కమర్షియల్గా 300 to 500 శారీస్ చేస్తున్నారు. 3 feet అండి దీని యాక్చువల్ డైమెన్షన్. న్యూమాటిక్ సిస్టమ్ గురించి మనం కంప్రెసర్ ఆన్ చేస్తాం. తర్వాత ఎమర్జెన్సీ స్టీల్ రోలర్ ఉంటాయి అందరి దగ్గర, మీ దగ్గర క్రోమ్ రోలర్, అవి కొన్ని రోజులకి నల్లగా అయిపోతాయి. ఇది టెఫ్లాన్ కోటింగ్ అండి, నాన్ స్టిక్కీ. మీకు స్టిక్ కాదు, టెఫ్లాన్ కోటింగ్ రోలర్. మెంబర్స్ ఇస్తానండి, మీరు ఎన్ని ఫీడ్బ్యాక్స్ కావాలంటే అన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకోండి. హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి షాపింగ్. నేను స్వప్న. ఈరోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ వీడియో అండి. చాలామంది అడుగుతున్నారు, ఇంట్లో ఉండి కానీ బిజినెస్ చేయాలి అనుకుంటున్నాం, ఏదైనా మంచి ఐడియా కావాలని. సో మీకోసం అయితే మనం వచ్చేసాం. చూడండి, గురువయ్య దేవరా శారీస్ రోలింగ్ మెషిన్స్ అనమాట. సో ఇదైతే మనకి రోలింగ్ మెషిన్స్ గురించి మెయిన్గా ఈ రోజంతా వీడియో ఉంటుందండి. సో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మాత్రం ఈ వీడియోలో చూపిస్తాను. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు జస్ట్ స్క్రోల్ అవుతున్న నెంబర్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదు అంటే డైరెక్ట్ ఇక్కడ వరకు కూడా రావచ్చండి. 1 by 1 మీకు రోలింగ్ మెషిన్స్లో ఆప్షన్స్తో సహా చూపిస్తాను. మీరు తక్కువ బడ్జెట్లో ఇంట్లో ఉండి చేసుకోవాలి, సింగిల్ శారీ చేసుకోవాలి అనుకున్నా, ఎట్ ఏ టైం 6 శారీస్, కమర్షియల్గా మీరు బిజినెస్ చేయాలి అనుకున్నా మాత్రం తక్కువ బడ్జెట్లో మంచి మెషిన్స్ ఉన్నాయి. వీళ్ళు వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. వీళ్ళది సిన్స్ ఆల్మోస్ట్ 25 years నుంచి మార్కెట్లో మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి గురువయ్య దేవరా శారీ రోలింగ్ మెషిన్ అనేది. సో మనకి ఇది వచ్చేసి అడ్రస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. హైదరాబాద్ సహారా రోడ్లో ఉంటుంది, జడ్జెస్ కాలనీ, ఫేస్ నెంబర్ 2. సో మీకు అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఫుల్ అడ్రస్ లొకేషన్తో సహా ఇచ్చేస్తాను. మీరు మన కలెక్షన్ చూసే కంటే ముందు మెషిన్స్ కానివ్వండి, డీటెయిల్స్ ఏవైనా సరే అండి, ఫస్ట్ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా జస్ట్ వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో కలెక్షన్ చూసే కంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, ఆల్ ఆప్షన్ అనేది. ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోస్ మాత్రం మీకు ఇంకా చాలా చూపిస్తాను. సో కలెక్షన్ ఏంటో చూద్దాం. అలాగే సార్ ఉన్నారు, సార్ మాటల్లో డీటెయిల్స్ అన్నీ విందాం. సో హలో సార్, నమస్తే అండి. సార్ వచ్చేసి మా వీవర్స్ కోసము ఈ శారీ రోలింగ్ మెషిన్స్ అనేవి అసలు ఎలా ఉంటాయి, మనకి ఎట్లా వర్క్ చేస్తాం, ఎంత పెట్టుబడి కానివ్వండి, మనకి లాభాలు ఎలా ఉంటాయి, సో క్లియర్గా మా వీవర్స్ కోసం మీ మాటల్లో చెప్పండి సార్. 100% అండి. మా కంపెనీ పేరు గురువయ్య దేవరా శారీ రోలింగ్ మిషన్స్. యాక్చువల్గా ఇది మా ఫాదర్ స్టార్ట్ చేశారు. సో ఫాదర్ నుంచి నేను తీసుకున్నాను. సో మేము ఇది యాక్చువల్గా మన ఏమంటారంటే వంశవారకంగా వస్తుంది కాబట్టి బిజినెస్ అనేది వస్తుంది. పబ్లిక్ కూడా చాలా మందికి దగ్గర మా కస్టమర్సే 10,000 మంది ఉన్నారు మార్కెట్లో. సో మౌత్ టు మౌత్ క్యాంపెయినింగ్ కూడా ఎక్కువ అవుతుంది నాకు. తీసుకున్న వాళ్ళు మంచిగా ఉంటేనే కదా వేరే వాళ్ళకి చెప్పడానికి అనేది, వేరే వాళ్ళకి చెప్పాలి అంటే మనం ఇచ్చే ప్రోడక్ట్ అనేది బెస్ట్ ఉండాలి. సో ఇట్లా మా ప్రోడక్ట్ అంతా బాగానే ఉంది, మార్కెట్లో సక్సెస్ అవుతుంది. మీరు కూడా ఎవరికి తెలియని వాళ్ళు తీసుకొని బిజినెస్ సక్సెస్గా చేసుకోవచ్చు. అవును సార్. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే బిజినెస్ చేస్తేనే మంచి లాభాలు కానివ్వండి, దేంట్లో అయినా సరే అండి. చాలామంది వీడియోస్లో చూస్తుంటాం, మీరు 1,00,000 పెట్టుబడి పెట్టండి 3 లక్షలు వచ్చేస్తాయి, 10 లక్షలు, దేంట్లో అయినా వర్క్ చేయకుండా మాత్రం రాదు. సో కష్టపడాల్సింది. మెయిన్ ఇంపార్టెంట్ అంటే మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా మార్కెటింగ్ ఇంపార్టెంట్ అండి. మార్కెటింగ్ లేనిది ఏది రాదు. మన దగ్గర మిషన్ కొనుక్కుంటాం, 3 లక్షలు పెట్టి కొంటాం, లేకపోతే 35,000 పెట్టి కొంటాం, లేకపోతే కొన్ని ఇంట్లో పెట్టుకొని షో పీస్ కాదు కదా, మనం చేసుకోవాలన్నట్టు. వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటే అదే అవుతుంది, స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ బిజినెస్ అంటే. సో నేను అదే చెప్తాను, ఎవరు కస్టమర్స్ నా దగ్గరకు వచ్చినా కూడా మీరు మీ మిషన్స్ కొనడం ఇంపార్టెంట్ కాదు, మీరు మార్కెటింగ్ చేసుకునే కెపాసిటీ ఉంటే కొనండి. కొన్న తర్వాత నాకు బిజినెస్ నడవట్లేదు, మీరు రిటర్న్ తీసుకుంటారా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. బట్ ప్రాబ్లమ్స్ వస్తే మేము చూసుకుంటాం అది, కానీ మీరు ట్రై చేయకుండానే ఇంట్లో కూర్చొని చేస్తాము అంటే కాదు. ఎందుకంటే 3 లక్షలు తీసుకున్నప్పుడు అది ఒకటి చేస్తున్నాము అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా దాని గురించి నాలెడ్జ్ తెలుసుకోండి ఫస్ట్. సో మీరు ఒకసారి ఇక్కడికి వచ్చినా కూడా మీకు క్లియర్గా ఉంటుంది. సో సార్ మా వ్యూవర్స్ కోసం బ్రీఫ్గా మన దగ్గర ఉండే మెషిన్స్ కానివ్వండి విత్ ప్రైస్ అసలు ఎలా ఉంటాయి చెప్పండి సార్. మా దగ్గర మేడం 4 to 5 వెరైటీస్ ఆఫ్ మెషిన్స్ ఉన్నాయి. ఒకటి బేసిక్ మోడల్. బేసిక్ అంటే సింగిల్ శారీ స్టాండ్,
సింగిల్ శారీ అంటే మనము ఇప్పుడు జనరల్గా టీచర్స్ వీళ్ళు వాళ్ళు ఆఫీస్ పోయేటోళ్ళు వెంటనే ఐరన్కి ఇచ్చుకొని చేసుకొని అవసరం లేకుండా ఒక శారీయే చేసుకోవచ్చు. కేవలం బాల్కనీ స్పేస్లో సింగిల్ శారీ ఒకటే బాల్కనీ స్పేస్లో పెట్టుకోవచ్చు. బట్ దాని కాస్ట్ ఉంటుంది, బట్ అది చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే మీరు ఒక్క శారీయే చేసుకొని రోజంతా అని చెప్పట్లేదు. ఒక శారీ పెట్టుకుంటే 1 అవర్లో ఆరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి చేసుకోవచ్చు. అంటే సండే టైంలో ఖాళీగా ఒక వారం సరిపడే చేసుకోవచ్చు. సో బయట పోయి చేసుకుంటే ఇప్పుడు మీకు కేవలం ఒక శారీ ఇచ్చిన 200 రూపాయల నుంచి 150 లేకపోతే 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కేవలం ఇది మీరు ఇంట్లో చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు నా దగ్గర బిజినెస్ గురించి వేరే తీసుకుంటారు, 4 రూపీస్ చేసుకుని 100 రూపీస్ అమ్ముతారు, అది బిజినెస్. కానీ ఇది మీరు ఓన్ కమర్షియల్, అందరూ కమర్షియల్కి వెళ్ళలేరు కాబట్టి ఇలా కూడా ఇంట్లో ఉండి ఒక్కొక్క శారీ చేసుకోవడానికి ఉంది, ఆప్షన్ కూడా ఉంది. సో దీంట్లో మీకు వచ్చి ఖర్చు కూడా 4 రూపాయలు పడుతుంది ఒక శారీ. మనకు వచ్చేసి ఫ్రీ టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓపిక ఉండి చేసుకుంటా అనుకునే వాళ్ళకి మన దగ్గర ఈ మెషిన్ కూడా అవైలబుల్. అది కాకుండా బిజినెస్ గురించి చెప్తాను. ఇప్పుడు బిజినెస్కి అయితే శారీ రోలింగ్ స్టాండ్ అండి. మనం 6 శారీస్ ఉంటాయి దాంట్లో కూడా మీరు రోలింగ్, పాలిషింగ్, డ్రై క్లీనింగ్, పెట్రోల్ వాష్ అన్ని చేసుకోవచ్చు. సో అవన్నీ మేము చూపిస్తుంది. ఎలాంటి మళ్ళీ ఎక్కడ పోయి ఎత్తుక్కోవాలి అలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. సో దీంట్లో మనం రోలింగ్, పాలిషింగ్, డ్రై క్లీనింగ్, పెట్రోల్ వాష్ ఎలా చేయాలో నేర్పిస్తాం. ఏదైతే 35,000 to 40,000 పడుతుందండి, ఇది మేము మీ ఇంటి దగ్గరికి వచ్చి ట్రాన్స్పోర్టేషన్ ఇంక్లూడింగ్ ఫిక్సింగ్, ట్రైనింగ్, ట్రాన్స్పోర్ట్ అండ్ అన్నీ కలిపేయండి చెప్పేది. ఏ మిషన్ అయినా నా దగ్గర మేము పంపించి ఇంక్లూడింగ్ GST ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ నా రేట్. మళ్ళీ దీనికి సపరేట్ దానికి సపరేట్ మా వచ్చిన వర్కర్స్కి ఇవ్వండి పేమెంట్, అట్లాంటివన్నీ ఏమి ఉండవండి. ఓకే, మన దగ్గర వచ్చేసి ఫుల్ ట్రైనింగ్, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్, మనకి ట్రాన్స్పోర్ట్ కూడా అక్కడి వరకు పంపించి మన పర్సన్ అక్కడికి వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఎట్లా యూజ్ చేయాలి, ఏం చేయాలి అని. అది కాకుండా నెక్స్ట్ వచ్చి మనకి సెమీ ఆటోమేటిక్. అంటే కొంతమంది మెద్ది పైన అంటే పైన పెట్టి ఎండలో చేసుకునే వాళ్ళు ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్ యూజ్ చేయాలి. ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్ ఏంటంటే యాక్చువల్గా పాతకాలంలో కర్రలకు చుట్టేవాళ్ళు 3 మనుషులు. సో ఇక్కడ 2 కూర్చి వాళ్ళకి ఇవన్నీ షోల్డర్స్ అన్ని కూడా పెయిన్ వస్తాయి. బట్ ఇది దీంట్లో ఏంటంటే మీకు ఒకట 5 feet by 3 feet ఒక మిషన్ వస్తుంది, దానికి మోటార్ ఉంటుంది. సో దానికి మనం 10 రోలర్స్ ఇస్తాం, అల్యూమినియం రోలర్స్. సో విత్ స్ప్రేయర్ ఇస్తాం. సో యాక్చువల్గా స్ప్రే అవుతూ ఒక్కొక్క శారీ వస్తుంటుంది, మనం 10 శారీస్ చుట్టి ఎండలో పెట్టుకోవాలి. సో ఇది ఇంట్లో కూర్చొని చేసుకోవాలి, బట్ క్లైమేట్ తోటి సంబంధం. ఇప్పుడు పైన దానికేమో మనం స్టాండ్కి ఏమో ఎండతో సంబంధం ఉంటుంది, దీనికి కూడా ఎండతో సంబంధం. బట్ ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు, పైన ఎండలో చేయకుండా ఇంట్లో చేసుకొని బయట ఎండబెట్టడానికి ప్లస్ దీంట్లో ఒక్కరే చేసుకోవచ్చు. మనకి వేరే పర్సన్ అవసరం లేకుండా చేసుకోవచ్చు. సో ఇది వచ్చి మనకి 75,000 అండి, ఇంక్లూడింగ్ ఫిట్టింగ్, ట్రైనింగ్, ట్రాన్స్పోర్ట్ అండ్ GST అంతా కలిపి మేమే వచ్చి ఫిక్స్ చేసి ట్రైనింగ్ ఇచ్చి దీనికి కూడా మీకు 200 శారీస్ మెటీరియల్ ఫ్రీ ఇస్తాము. దాని తర్వాత మా దగ్గర ఫుల్లీ ఆటోమేటిక్ అండి. ఫుల్లీ ఆటోమేటిక్ అంటే మార్కెట్లో ఉన్నాయండి చాలా మిషన్స్, అవి ఫుల్లీ ఆటోమేటిక్ అంటారు కానీ అంత లేదు వాళ్ళకి. ఎందుకంటే నాకు తెలుసు కదా ఫుల్లీ ఆటోమేటిక్ అంటే ఎట్లా ఉండాలి, సెమీ ఆటోమేటిక్. మేము ట్రెడిషనల్గా మా ఫ్యామిలీ ఈ వర్క్ మీద ఉంది కాబట్టి అందరికీ లేడీస్కి ఎట్లా యూస్ఫుల్ కావాలో అట్లాంటి మిషన్ తయారు చేశాను నేను. ఇప్పుడు నేను చాలా మంది నా దగ్గరకు వచ్చి క్వశ్చన్స్ అడుగుతుంటాం, ఇదేం డౌట్. నేను ఒకటే చెప్తాను, నా మిషన్ మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేస్తుంది, నేను చెప్పే అవసరం లేదని చెప్తాను. అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ వేసినా నా మిషన్లో నేను ఆన్సర్ ఇస్తానని చెప్తాను, చెప్పకుండా అని చెప్తాను. కాబట్టి మన దగ్గర ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ అండి. ఫుల్లీ ఆటోమేటిక్స్లో 3 వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర. ఒకటి వచ్చి ఫుల్లీ ఆటోమేటిక్ విత్ 3 phase కరెంట్. దాంట్లో మనకు గ్యాస్ సిలిండర్ అవసరం లేదండి. యాక్చువల్గా మార్కెట్లో చాలా మంది దగ్గర మన గ్యాస్ యూజ్ చేస్తారు, గ్యాస్ లేకుండా 3 phase అండి, 3 phase రన్ అయిపోతుంది. దాంట్లో కూడా మీరు రోలింగ్, పాలిషింగ్, డ్రై క్లీనింగ్, పెట్రోల్ వాష్ చేసుకోవచ్చు. సో అవే కాకుండా దాంట్లోనే ఇంకో వర్షన్ ఉందండి, సింగిల్ ఫేజ్ విత్ గ్యాస్. మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది ఇట్లానే, అది కూడా ఆప్షన్ ఉంది. ఇంకోటి స్పెషల్ ఆప్షన్ ఇండియా మొత్తంలో లేదు మీకు ఇచ్చేది, సింగిల్ ఫేజ్ తో వితౌట్ గ్యాస్ నడిపిస్తాం. సింగిల్ ఫేజ్ తో కూడా వితౌట్ గ్యాస్ నడిపిస్తాము. బట్ మీటర్ అనేది కమర్షియల్ మీటర్ వేసుకోవాలి. సింగిల్ ఫేజ్ అయినా మనం కమర్షియల్ మీటర్ వేసుకోవాలి, అది వేసుకోగలిగితే చాలు. ఎందుకంటే ఇప్పుడు లోడ్ లాగుతాయి కాబట్టి కమర్షియల్ ఉంటే లోడ్కి ఏం అబ్జెక్షన్ ఉండదు. సో దాని గురించి నేను చెప్పేది. సో ఈ 3 వెరైటీసే కాకుండా ఇంకోటి మనం శారీ పెడితే ఫ్రంట్ పెడితే శారీ బ్యాక్ వెళ్తుంది. అందరు వీడియోస్ చూస్తుంటారు, నా వీడియోస్ కూడా చూస్తుంటారు. బట్ ఫ్రంట్ పెడితే ఫ్రంట్ కూడా వచ్చే
ప్రాబ్లం, మీకు ప్లేస్ లేదనుకోండి, ఇప్పుడు 10x10 రూమ్ లేదు, 10x6 ఉంది మీకు, అప్పుడు సరిపోదు మిషన్ మామూలుగా అయితే. అప్పుడు ఏం చేస్తామంటే మిషన్ అనేది గోడకు పెట్టేస్తాం. సో ఫ్రంట్ శారీ పెడితే మళ్ళీ ఫ్రంట్కే వచ్చేస్తుంది. సో ఆప్షన్ కూడా మనము ఇస్తామండి. సో మా దగ్గరకు వస్తే మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ ఇవ్వగలుగుతాము. ఇది మా స్పెషాలిటీ అండి. అది డెమో మిషన్ అండి. మీకు ఈ మిషన్ని దగ్గర ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చి చూసి వెళ్తారు. ప్లస్ ఇప్పుడు నేను చూపించే మిషన్ ఇండియాలో ఎవరి దగ్గర ఉండదు. దీని స్పెషల్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ రండి చూపిస్తాను. ఇది 2-in-1 మిషన్ అన్నట్టు. మామూలుగా రోలింగ్ అవుతుంది, కర్రలతో కూడా చుట్టుకోవచ్చు అండి. ఆప్షన్ పాతకాలంలో కర్రలు చుట్టేవాళ్ళు కదా, ఆ మోడల్ కూడా వస్తుంది. దీని కాస్ట్ వచ్చి 3.5 అండి. దీన్ని వితౌట్, ఇప్పుడు మీకు ఇట్లాంటి మిషన్ ఆల్రెడీ ఇండియాలో ఉంటే నా దగ్గర చూపిమని చెప్పండి, వర్క్ గ్యారంటీ చెప్తాను. 2-in-1 మిషన్ ఇది. ఇప్పుడు వేరే మిషన్స్ ఉన్నాయి, దీంట్లో ఈ ధోని లేదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమీ లేదు కదా, దీంట్లో వచ్చి ఈ ధోని ఉంటుంది. సో మనకి ఇది కొత్త శారీస్, కంచిపట్టు, ధర్మవరము, కేవలం ధర్మవరంలో మేము 60 మిషన్స్ ఇచ్చాం. ఓన్లీ ధర్మవరం పట్టు శారీస్ ఊర్లో 60 మిషన్స్ ఇచ్చాం. ఎందుకంటే మన మిషన్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. డైలీ వాళ్ళు కమర్షియల్గా 300 to 500 శారీస్ చేస్తున్నారు. మీరు కావాలంటే డైరెక్ట్ అడగచ్చు, ఫోన్లో వినిపిస్తాను, వినండి. 300 to 400 శారీస్ డైలీ. సో అంత ఇది చేస్తుంది మన మిషన్, కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి మనకి గ్యాస్ తో రన్ అవుతుంది. ఇది వితౌట్ గ్యాస్ 3 phase అండి. ఓకే, 3 phase. ఇది దీంట్లో కూడా మీకు విత్ గ్యాస్ ఇస్తాము, వితౌట్ గ్యాస్ ఇస్తాం, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ మిషన్ అయినా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ప్లేస్ ఎంత ఆక్యుపై చేస్తారు సార్? ఇది 8 feet by 3 feet అండి, దీని యాక్చువల్ డైమెన్షన్. సో దీనికి వచ్చి మనకు 10x10 రూమ్ కావాలి. 10x10 రూమ్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఈజీ ఆపరేషన్స్. ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడ చూడండి, ఇది మొత్తం మనకి ఎలక్ట్రికల్, మొత్తం ఏదైతే మన స్విచ్చెస్ ఉన్నాయో అన్ని స్విచ్చెస్ దీంట్లో ఉంటాయండి. దీంట్లో చూడొచ్చు మీరు, మన కంపెనీ పేరు, ఫోన్ నెంబర్స్ అన్నీ ఉంటాయి, మనం ఓన్ మ్యానుఫ్యాక్చర్. సో ఇప్పుడు నేను మీకు మిషన్ ఆపరేషన్ ఎలానో చూపిస్తాను. సో మిషన్ అనేది మనం, ఈ మిషన్ అండి మాది, ఫస్ట్ మనం కంప్రెసర్ ఆన్ చేసుకుంటాము. ఈ కంప్రెసర్ దేనికంటే చెప్పాను కదా, మన న్యూమాటిక్ సిస్టమ్ అని. ఆ న్యూమాటిక్ సిస్టమ్ గురించి మనం కంప్రెసర్ ఆన్ చేస్తాం. తర్వాత ఎమర్జెన్సీ స్విచ్ ఆన్ చేస్తే కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ అన్ని పాస్ చేసిన తర్వాత మనము మోటార్ రోలర్ ఆన్ చేస్తాం, ఈ రోలర్. సో ఆ రోలర్ తిరుగుతుంది చూడండి. సో ఇదే చెప్పాను కదా మీకు, టెఫ్లాన్ కోటింగ్, నాట్ స్టీల్ రోలర్ ఉంటాయి అందరి దగ్గర, మీ దగ్గర క్రోమ్ రోలర్, అవి కొన్ని రోజులకి నల్లగా అయిపోతాయి. ఇది టెఫ్లాన్ కోటింగ్ అండి, నాన్ స్టిక్. మీకు స్టిక్ కాదు, టెఫ్లాన్ కోటింగ్ రోలర్. సో ఇది హీటర్ అండి. సో ఇప్పుడు హీటర్ అనేది ఇక్కడ రూమ్ టెంపరేచర్ మనకు 35 కనబడుతుంది. సో ఇది మనకు 70 చేంజ్ రాగానే మనం స్టార్ట్ చేసుకోవచ్చు వర్క్. సో అప్పుడు వరకు ఇది ఆటోమేటిక్ స్ప్రే అండి. ఇది ఈ స్ప్రే అనేది ఆటోమేటిక్గా స్ప్రే అవుతుంది దీంట్లో. స్ప్రే ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది. సో స్ప్రే అనేది స్టార్చ్ అనేది ఆటోమేటిక్గా దాని మీద పడుతుంది. స్టిఫ్నెస్, పాలిషింగ్ అయిపోయి శారీ వచ్చేస్తుంది. సో ఇవి ఎట్లా చేయాలో ఇప్పుడు చూపిస్తాను నేను. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, కష్టమైతే ఏముండదు. చేస్తుంటే మనకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఆల్టర్నేట్గా ఒకటి పైకి ఒకటి కిందకి, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా తోయొచ్చండి, ఇట్లా కష్టం అనేది ఏమి ఉండదు. ఇట్లా పెట్టగానే శారీ అనేది తానంతలో అదే వెళ్ళిపోతుంది. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో ఉండి. చూడండి, మనం దీని ఇంత పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కరెక్ట్గా ఇట్లా పెట్టామంటే దానంతలో అదే వెళ్ళిపోతుంది. ఫుల్లీ ఆటోమేటిక్.
దీనికి కూడా యూజ్. ఇది ఒకసారి వచ్చేసి ఎన్ని మినిట్స్ పడుతుంది? 3 minutes పడుతుంది. 3 minutes. 3 minutesలో ఒకసారి రెడీ అయిపోతుంది. 2లో కూడా చేయొచ్చు, 1లో కూడా చేయొచ్చు. బట్ మనకి స్ప్రే అనేది కరెక్ట్గా పడాలి కదా, ఆ స్ప్రే గురించి మనము 3 minutes శారీ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. మనకి గ్యాస్. గ్యాస్. సో ఇక్కడికి వచ్చి ఏంటంటే డెమో అనేది చూస్తే ట్రైనింగ్ టైంలో ఆల్మోస్ట్ అన్నీ అర్థమైపోతాయి. ఓకే, ఇదేంటి సార్ మిషన్ వచ్చేసి మనకి విత్ వీల్స్? ఇది ఆటోమేటిక్ శారీ బయటకు వచ్చేస్తాను. మనం వెనక ఒకడే పర్సన్ చేసుకోవడానికి అండి, ఇక్కడ దారం కడితే ఆటోమేటిక్గా మనకి శారీ బయటకు వస్తుంది. 2 పర్సన్తో అవసరం లేకుండా చేసుకోవచ్చు. ఓకే, 1 person సింగిల్గా హాయిగా చేసేసుకోవచ్చు ఈ మిషన్లో అయితే మనకి. సో దేంట్లో అయినా మనకి ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ సేమ్, అన్నీ సేమ్ ప్రాసెస్. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నీ రెడీగా ఉన్నాయి మిషన్స్. సో ఎవరైనా స్టార్ట్ చేయాలి బిజినెస్ అనుకుంటే మాత్రం ఇది ది బెస్ట్ ఉంటుంది. సార్ వచ్చేసి మనం అమౌంట్ అనేది ఎట్ ఏ టైం పే చేయలేము అంటే మనకి ఏమైనా బజాజ్ కార్డ్ అట్లా యాక్సెప్ట్ చేస్తారా సార్? అలాంటివి అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు మన దగ్గర. ఉండేది చెప్పాలి కదా. యాక్చువల్గా మీరు అవన్నీ వెళ్తే కూడా నేను క్లారిటీకి చెప్తాను. బజాజ్ ఇస్తారు, లేకపోతే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు, లేకపోతే ఇంకోటి ఇస్తారు, ప్రైవేట్ లోన్స్. ఇవి అన్నిటికంటే బెటరు మీరు క్యాష్ అరేంజ్ చేసుకో. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, 3,02,80,000 నా మిషన్ కాస్ట్. సో ఈ 2,80,000లో మేము ఫిక్సింగ్, ట్రైనింగ్, ట్రాన్స్పోర్ట్, జిఎస్టీ అన్నీ మేము ఇంక్లూడెడ్ చేసి ఇస్తున్నాం. బట్ మీరు బ్యాంక్ లోన్ వెళ్ళారనుకోండి, ఫుల్ జిఎస్టీ కట్టాలి. అంటే దగ్గర మిషన్కి 50,000 ఎక్కువ కడతారు. అదే కాకుండా బ్యాంక్ వాడు మళ్ళీ మీకు 1,00,000 రూపాయలు ఎక్కువ ఇస్తాడు. వాడు ఇంట్రెస్ట్ తీసుకుంటాడు, 14% ఇంట్రెస్ట్. మీరు ఎన్ని సంవత్సరానికి అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 1,00,000 నుంచి 1,50,000 ఎక్కువ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే మనది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది మనది కాబట్టి ది బెస్ట్ ప్రైజే ఇస్తాను మేడం నేను. మార్కెట్లోది మీరు ఎక్కడైనా క్యాలిక్యులేట్ చేసుకొని నా ప్రైస్కి ఎవరైనా ఇచ్చినా కూడా నేను ఇది చేస్తాను. ప్లస్ 1 year గ్యారంటీ, 2 years వారంటీ ఉంది మన దాంట్లో. వచ్చేసి మనకి సర్వీస్ సార్ ఏదైనా అదే చెప్పేది, 1 year గ్యారంటీ, 2 years వారంటీ. 1 year గ్యారంటీ లోపల మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మేము ₹1 కూడా లేకుండా ఇది చేస్తాం. యాక్చువల్గా నా మిషన్స్లో ప్రాబ్లమ్స్ రావు, వచ్చినా మీకు ½ an hourలో వీడియో కాల్లో సెట్ చేసి ట్రై చేస్తాం. బట్ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కాలింది అంటే ఆప్షనల్గా మేము వచ్చి చేయాల్సిందే. సో దానికి 12 to 24 hours చేస్తాం అన్నమాట. అది మా ఆప్షన్. ఓకే సార్, ఇది వచ్చేసి మనము ఎంత కాస్ట్లో స్టార్ట్ చేయొచ్చు, ఎంత ప్రాఫిట్ అనేది ఉంటుంది అంటే బ్రీఫ్గా ఒక ఐడియా అనేది ఉండాలి కదా సార్. సో అందుకని అడుగుతున్నానే చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు మనం చేసుకోవచ్చు మేడం. దీంట్లో కాస్ట్ లెక్కలు వస్తే దీంట్లో ₹4 నుంచి మనకి ₹12 వరకు కాస్ట్ పడుతుంది ఒక శారీ చేయడానికి. ₹4 మనకి కాటన్ శారీస్కి పడుతుంది. అదే పట్టు శారీస్ చేయాలంటే మనకి $8 to $12 పడుతుంది అండి. సో మీరు ప్రాఫిట్ చూసారంటే ఒక శారీకి, కాటన్ శారీకి ₹50 వరకు తీసుకుంటాం మార్కెట్లో. ప్లస్ పట్టు శారీ చేశారనుకోండి, పాలిషింగ్ చేస్తే 70-80 నుంచి తీసుకోవచ్చు. ప్లస్ మీరు డ్రై క్లీనింగ్ చేశారనుకోండి ఒక 100-150 వరకు తీసుకోవచ్చు. అంటే పెట్రోల్ వాష్ చేసి మళ్ళీ చేశారనుకోండి 250 వరకు ఛార్జ్ అవుతుంది. సో ప్రాఫిట్ అనేది చాలా బాగుంటుంది. మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఈ బిజినెస్ పెట్టుకున్నారనుకోండి చాలా పైకి వస్తుంది. బట్ పెట్టుకోవడం అంటే ఉట్టి పెట్టుకోవడం కాదండి, మార్కెటింగ్ ఇంపార్టెంట్. ఏదో పెట్టుకున్నాము, అయ్యో సార్ మీద మళ్ళీ వచ్చి మాకు ఇది నడవట్లేదు, మాకు అది నడవాలంటే మేము బాధ్యత ఎంతవరకు తీసుకోగలుగుతామంటే ఏదైనా మెషిన్కి సంబంధించిన వరకు మేము బాధ్యత తీసుకొని ఏదైనా ప్రాబ్లం వస్తే సార్ సాల్వ్ చేస్తాము. ఏదైనా ప్రాబ్లం మీకు సపోజ్ చేయలేకపోతున్నాము, హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే అప్పుడు మేము రిటర్న్ తీసుకొని 50% రిటర్న్ బ్యాక్ ఇస్తాం. ఈ ఆప్షన్ కూడా ఉంది మేడం మా దగ్గర. ఏ మిషన్ అయినా 50%కి రిటర్న్ తీసుకొని మళ్ళీ 50% ఇచ్చేస్తాం. అది డిఫరెన్స్ ఆఫ్ దాన్ని టైం బట్టి. సపోజ్ మీరు 1 year చేశారనుకోండి, మరి మేజర్గా ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి మన మిషన్ లో అయితే ఇంతవరకు ప్రాబ్లం వచ్చి ఆగింది లేదండి. అది నా రికార్డు. పర్సనల్ గా ఏదైనా ఉన్నా కూడా వాళ్ళ కోసం అనేది సపోర్ట్ చేయగలుగుతాం. అంతవరకు ఇస్తాం సార్. మన స్టోర్ ఇక్కడ వచ్చేసి టైమింగ్ సార్ మన 10:30 to ఈవినింగ్ 6:30-7 వరకు ఉంటామండి. ఆ టైంలో విజిట్ ఎనీ డే, ఈవెన్ సండే కూడా ఓపెన్ అయ్యండి, అట్లేం ప్రాబ్లం లేదు. కాల్ చేసి రండి, సండే అయితే ఆప్షనల్ అన్నట్టు, కాల్ చేసి రావచ్చు. వచ్చేసి వీళ్ళ దగ్గర చూస్తున్నారు కదండి, అన్ని డిఫరెంట్ మోడల్స్, 3 phase, వితౌట్ గ్యాస్, విత్ గ్యాస్ అండ్ సెమీ ఆటోమేటిక్లో కూడా చాలా ఉన్నాయి. సో మెషిన్స్ అయితే, సో ఈ మెషిన్స్ మనకు అన్ని రోలింగ్ మెషిన్స్ అండి, చూస్తున్నారు కదా. సో
సో వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఇక్కడ వచ్చేసి వీళ్ళ యూనిట్ అనమాట. ఓకే సార్, మన దగ్గర వచ్చేసి తీసుకున్న కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అనేది ఎవరినైనా అడిగి తెలుసుకున్నా మెంబర్స్ ఇస్తానండి. మీరు ఎన్ని ఫీడ్బ్యాక్స్ కావాలంటే అన్ని తీసుకోండి. అది కూడా నాకు ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని మీకు డైరెక్ట్ వాళ్ళతో వీడియోస్ నేనేం చేయకుండా వాళ్ళతో చూస్తేనే మీకు ఒక నమ్మకం అనేది కలుగుతుంది. కాబట్టి నాకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేయగలుగుతాను నా మిషన్. నేను ఇప్పుడు ఢిల్లీలో మిషన్ పంపించాను, ఇక్కడ కూర్చొని దాన్ని రిపేర్ చేయలేను కదా, ఎందుకంటే నా రిపేర్ కాదని కాన్ఫిడెన్స్ తోటి ఇస్తున్నాను. అది నా అది ఇంపార్టెంట్ అండి. సో ఎక్కడికైనా సరే మనకు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్. ప్లస్ నా మిషనరీలో ఇంకో ఐటమ్ చెప్తాను, మనది న్యూమాటిక్ సిస్టమే కాకుండా టెఫ్లాన్ కోటింగ్ రోలర్ అండి. దానివల్ల శారీస్ అనేది కాలవు. ఓకే, న్యూమాటిక్ తో పాటు మనకి టెఫ్లాన్ కోటింగ్ రోలరు, దానివల్ల శారీస్ అనేది కాలదు. మన టెఫ్లాన్ కోటింగ్ అంటే నాన్ స్టిక్కీ వస్తుంది, శారీస్ అతుక్కపోయి కాలిపోయే ఛాన్సెస్ లేకుండా నాన్ స్టిక్కీ అన్నట్టు. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. కంపెనీలో మన గురువాయూర్ శారీ రోలింగ్ మిషన్సే కాకుండా మనకి గ్రీన్ లీఫ్ ప్లేట్స్ కూడా ఈకో ఫ్రెండ్లీ ప్లేట్స్, సో ఇవి కూడా అవైలబుల్ ఉంటాయండి. సో దీని మిషనరీ కావాలంటే కూడా మేము ఇస్తాము, విత్ మెటీరియల్ కావాలన్నా కూడా మేము సప్లై చేస్తాము. మీరు ఈ బిజినెస్ కూడా చేసుకోవచ్చు, బట్ నేను బిజినెస్ చేసుకోమని ఎక్కువ సజెస్ట్ చేయను దీన్ని, ఎందుకంటే దీంట్లో ప్రాఫిట్స్ తక్కువ. అవును సార్, ఎకో ఫ్రెండ్లీ అనేసరికి ఇంకా అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది, ప్రాఫిట్ తక్కువ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మార్కెటింగ్ చేసుకోగలిగితే పెట్టుకోవచ్చు. సో దీని ఆకు అంతా మనకి వైజాగ్ నుంచి వస్తుంది, పేపర్ అంటే మనకి ఇక్కడ దొరుకుతుంది. సో మిషన్ దీని వచ్చి పంచింగ్ మిషన్ వస్తుంది, ఒక మిషన్ నేను చూపిస్తాను. ఆ మిషన్ మీద మనము దీన్ని ఫిక్స్ చేయొచ్చు. సో ఇది ఒక్కటి వచ్చి మనకి 4 రూపీస్ పడుతుంది. సో మనం 50 పైసా ప్రాఫిట్ తోటి ఇచ్చేస్తాను నేను. ఇది వచ్చి మనకి 550 పడుతుంది. బఫెట్ ఇది అన్నమాట, బఫెట్ ప్లేట్ అండి. ఇది వచ్చి టేబుల్ అండి లూజు, ఇది బఫెట్. సో ఇది వచ్చి మనం చేతిలో పెట్టుకొని తినడానికి. మనకి ఇప్పుడు పెళ్లిళ్ళకి వెళ్తే ప్లాస్టిక్ ప్లేట్ల కంటే ఇవి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది, టేస్ట్లో తిన్నట్టు ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు కూడా ఎవరికైనా చెప్పండి, ఈ ప్లేట్స్తోనే తిన్నాము, ఇదే చేయండి. ప్లాస్టిక్ ప్లేట్స్ పెట్టుకుంటే మీకే ప్రాబ్లమ్స్. అది అవేర్నెస్ సార్, ఎవరికైనా హెల్త్ పర్పస్ చెప్తున్నాం మనం. సో అది సో ఇదే అనేది చాలా బెస్ట్ అండి. మీకు మనకి తిన్నా కూడా ఈ ఆకును చూస్తేనే అన్నం తినబుద్ధి వస్తుంది, ఆ ప్లాస్టిక్ వాసన చూస్తే చీ అనిపిస్తుంది. అట్లా కాకుండా ఆ ప్లాస్టిక్ అనేది స్మెల్ వస్తుంది, అదొకటి గుడ్డు టైప్ స్మెల్ వస్తుంది. దీంట్లో అట్లాంటి స్మెల్ ఏమి ఉండదండి, నీట్గా తినబుద్ధి వస్తుంది. అన్నం బాగాలేకపోయినా దీంట్లో తింటే ఆరోగ్యంగా ఉంది అనేసి అనిపిస్తుంది. కాబట్టి సార్ వచ్చేసి మనం ఇవి క్వాంటిటీలో ఏమైనా సప్లై చేయగలుగుతారా సార్? మీకు ఎంత క్వాంటిటీ అంటే మనకి 1 వీక్ బిఫోర్ ఆర్డర్ చెప్పాలండి, ఎంత క్వాంటిటీ అంత క్వాంటిటీ ఇస్తాం, ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇది మేము ఇచ్చేది హోల్సేల్ రేట్లే. మీరు మార్కెట్లో అమెజాన్ దీనికి వెళ్ళారనుకోండి తెలుస్తుంది మీకు, 10 రూపీస్ 11 రూపీస్ ఉన్నాయి అమెజాన్లో, మీరు చూడొచ్చు అండి. కావాలంటే 15 मिनट हीट में टाइम पड़ता ఉంటుందండి. మీరు మెషిన్ పర్చేస్ చేసి తీసుకోవచ్చు. మెషిన్ కాస్ట్ మేము పెట్టలేము అట్లా ఆప్షన్ లేదు అనుకున్నా కూడా వీళ్ళు ఏంటంటే మీకు ఇలాంటివి సేల్ చేసుకుంటాం అనుకున్నా కూడా సేల్ పర్పస్ కూడా సప్లై చేస్తారు. సో ఇవే కాకుండా రోలింగ్ మెషిన్స్ కూడా అండి, మేము ఇంత బడ్జెట్లో మేము పెట్టలేము పెట్టుబడి అనుకుంటే కనుక మీరు శారీస్ ఇంటి దగ్గరే ఉండి ఒక బోర్డు పెట్టుకొని శారీస్ ఏవైనా తీసుకొని వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి మీకు లో ప్రైస్లో మీరే వచ్చి ఇక్కడ రోలింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. అట్లాంటి ఆపర్చునిటీ కూడా ఇస్తున్నారు. మీకు మనీ ఎర్న్ చేయాలి, కంపల్సరీ నేను వర్క్ చేయగలుగుతా అనుకుంటే, జెన్యూన్గా ఉంటే మాత్రం మీరు శారీస్ అనేవి తీసుకొని వచ్చి ఇక్కడ రోలింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. మినిమం ఛార్జ్ అనేది ఇక్కడ పే చేయాల్సింది ఉంటుంది. మీరు అనేది ఎంతైనా సరే అండి బయట శారీ ప్రైస్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఉంది. ఇది వచ్చేసి మనకి గురువయ్య దేవరా శారీ రోలింగ్ మెషిన్స్ అండ్ పేపర్ ప్లేట్స్. సో ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి మీకోసమే. మీకు ఏదైనా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి ఇక్కడికి విజిట్ చేయండి, మీకు ఒక ఐడియా కూడా వస్తుంది.